హాయ్ హలో నమస్తే. ఈరోజు ఇంకొక రెసిపీతోని వచ్చేసిన. క్యారెట్ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. అట్లాంటి వారి కోసం తురిమిన క్యారెట్తో ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఈ రోజుతో ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండ్ కీప్ సపోర్టింగ్. వీడియో ఎక్కువ ల్యాగ్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేసేయండి. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కన్సిడర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ క్యారెట్ కర్రీ అన్నంలోకే కాకుండా చపాతీ పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా క్యారెట్స్ని కడిగి పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇట్లా పీల్ ఆఫ్ చేసుకున్న క్యారెట్స్ని గ్రేటర్ హెల్ప్తో సన్నగా తురుముకోవాలి. నేను 2 పెద్ద క్యారెట్స్ని తురిమి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకోవాలి. పచ్చికాయల్ని 2 ముక్కలు చేసి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత 1.5 స్పూన్ ఆయిల్ని వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ కంటే తక్కువగా ఆవాలు అండ్ కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయల్ని దంచి కానీ తురిమి కానీ 1/2 స్పూన్ వరకు తీసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు తురిమిన క్యారెట్ని వేసి బాగా కలుపుకోవాలి. సో ఇది మంచిగా అంతా కలిసిపోయిన తర్వాత కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. తర్వాత మీ స్పైస్కి తగ్గట్టు కారం అండ్ మీ రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. మంచిగా అంతా కలుపుకున్న తర్వాత ఇంకో 3 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కర్రీ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు క్యారెట్ కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.